ద్విచక్ర వాహన ప్రమాదాల్లో చేతి నరాలు దెబ్బతిని చెయ్యి పక్షవాతంలా పడిపోయిన వారికి మైక్రో సర్జరీతో పునర్జీవం పొయ్యొచ్చునని ప్రముఖ సర్జన్ డాక్టర్ పి ప్రకాష్ తెలిపారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నరాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు కేవలం ఫిజియోథెరపీతో నయం కాదన్నారు. దీనికి సర్జరీయే ఏకైక మార్గమని చెప్పారు. ప్రమాదం జరిగిన 6 నుండి 9 నెలలలోపు శస్త్రచికిత్స చేయించుకుంటే 90% పైగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చేతిలో స్పర్శ కోల్పోయినా, కదలిక తగ్గినా వెంటనే బ్రాకియల్ ప్లెక్సిస్ సర్జన్ను సంప్రదించాలని ఆయన సూచించారు. వైకల్యం శాపం కాదని, సకాలంలో చేసే వైద్యం వరమని భరోసా ఇచ్చారు. వాటిపైన ప్రజలకు అవగాహన అవ్వడం కోసం దాంట్లో భాగంగా బ్రేకింగ్ ప్లెక్సిస్ ఇంజురీ అంటే ఏంటంటే మామూలుగా మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూస్తుంటాం అందరం. ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనకు తెలిసి అందరికీ చేతులు విరగడం, కాళ్ళు విరగడం, హెడ్ ఇంజురీస్ అవ్వడం, ఫేస్ ఇంజురీస్ అవ్వడం, అబ్డామిన్ ఇంజురీస్ అవ్వడం అలా జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ నరాల ఇంజురీ కూడా అవుతూ ఉంటుంది. దాన్ని చేతికి సరఫరా అయ్యే నరాలు కనుక ఇంజురీ అయితే దాన్ని మనం బ్రేకింగ్ ప్లెక్సిస్ ఇంజురీ అంటాం. అలాగే కాలికి ఇంజురీ అయ్యి నరాలు దెబ్బతింటే దానికి వేరే లంబార్ ప్లెక్సిస్ ఇంజురీస్, సయాటిక్ ఇంజురీస్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడేది బ్రేకింగ్ ప్లెక్సిస్ ఇంజురీ, అంటే చేతికి సరఫరా అయ్యే నరాలు ఇంజురీ అయినందువల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని మనం ఎవరు ట్రీట్ చేస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు, రికవరీ ఎట్లా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఈ బ్రేకింగ్ ప్లెక్సిస్ ఇంజురీ అనేది బ్రెయిన్ నుంచి మన స్పైనల్ కార్డ్ ద్వారా చేతికి సరఫరా అయ్యే నరాలు దెబ్బతింటాయి. అవి యాక్సిడెంట్స్ వల్ల చాలా వరకు 90% అవన్నీ కూడా యాక్సిడెంట్ వల్ల దెబ్బతింటాయి. యాక్సిడెంట్ కాకుండా కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అవి కొన్ని ఇన్ఫెక్షన్స్ కండిషన్స్లో ఈ నరాలు కూడా ఇన్ఫెక్షన్ వల్ల దెబ్బతినడం జరుగుతుంది. అది కొంచెం రేర్ పాసిబిలిటీ. ముఖ్యంగా మన మోటో వచ్చేసి ఇప్పుడు యాక్సిడెంట్స్ వల్ల నర్వ్ ఇంజరీ అయిన వాటి గురించి మనం డిస్కషన్. అందులో మామూలుగా మనకు తెలిసి యాక్సిడెంట్స్ కూడా ఎలాగా అంటే 2 వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 2 వీలర్ బైక్ రైడింగ్ చేసే వాళ్ళలో, అందులో కూడా టీనేజ్ ఇండివిజువల్స్ 20s, 30s, 40sలో ఉండే వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు ఉండే ఇప్పుడు సోషల్ ఎకనామిక్ ట్రాఫిక్ జామ్కి ఈ ఇంజురీస్ అనేటివి ఎక్కువ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది చూస్తే కనుక ఇలా వస్తుంటాయి అన్నమాట ఈ నర్వ్స్. అంటే సో అలా నర్వ్ ఇంజరీస్ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. అందులో కొంచెం ఓపెన్ ఇంజరీస్ ఉంటాయి, క్లోజ్ ఇంజరీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లోజ్ ఇంజరీస్ ఉంటాయి. అంటే గాయాలు బయటికే ఉండవు, ఇంజరీస్ ఉంటాయి. కానీ ఈ నర్వ్ ఇంజరీస్ అనేది 5 రకాలుగా ఉంటాయి. టైప్ 1 నుంచి టైప్ 5 వరకు అన్నమాట. టైప్ 1, టైప్ 2 ఇంజరీస్ స్వతహాగా ఇంప్రూవ్ అయిపోతాయి. కానీ టైప్ 3, టైప్ 3, 4, టైప్ 5 ఇంజరీస్ స్వతహాగా ఇంప్రూవ్ అవ్వవు. వాటికి సర్జరీ చేసి ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఈ పర్టిక్యులర్ బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజరీస్ మేనేజ్మెంట్ అనేది అందరు డాక్టర్లు ఎక్కువగా చేయలేరు. అందరూ దీన్ని వెన్చర్ చేయలేరు. కొంతమంది ట్రైన్డ్ సర్జన్స్ మాత్రమే దీన్ని చేస్తుంటారు. అందులో ఆర్థోపెడిషన్స్, న్యూరో సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ ఉండవచ్చు. అందులో కూడా వాళ్ళు ట్రైన్ దేంట్లో ఈ పర్టికులర్ డిసీజెస్ని మేనేజ్ చేసేదానికి ట్రైన్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. అది చాలా వరకు ఈవెన్ డాక్టర్ ప్యాటర్నిటీలో కూడా ఈ సర్జరీస్ ఎవరు చేస్తారు అన్న అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్స్ కరెక్ట్ డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం డిలే అవ్వడం వల్ల వాళ్ళ రికవరీ అనేది లేట్ అయిపోతుంది, రికవరీ అనేది లేకుండా పోతుంది. సో మన ముఖ్య ఉద్దేశము ఎవరు చేస్తుంటారు, ఏ టైంలో మనం వాటిని అడ్రస్ చేయాలి, వాటి రికవరీ ఎలా ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. సో చేతికి మామూలుగా 5 నరాలు సరఫరా చేస్తుంటాయి. C1 to T1 అనేసి, C5 to C1. సో ఆ నరాలు చేతికి సరఫరా చేస్తుంటాయి. అందులో షోల్డర్కి, ఎల్బోకి, హ్యాండ్కి అన్ని కలిపి నరాలు ఉంటున్నాయి. సర్జరీకి ముందు అనేది సర్జరీ తర్వాత ఫోటోగ్రాఫ్ మీరు చూస్తుంటే పేషెంట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నార్మల్గా ఉంది. ఎల్బో ముడుచుకుంటున్నాడు, చెయ్యి పైకెత్తుతున్నాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ అలాగే ఉంది, అంటే ఎల్బో ముడుచుకున్నప్పుడు చెయ్యి పైకి, రైట్ హ్యాండ్ మాత్రం అలాగే ఉంది. అది సర్జరీకి ముందు. సర్జరీ తర్వాత చూస్తే కనుక రెండు కూడా చేస్తున్నాడు,
రెండు కూడాను చేతులు పైకెత్తుతున్నారు. ఇది సర్జరీ రిజల్ట్ అన్నమాట. బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అయిన పేషెంట్స్ కి ఆపరేషన్ కి ముందు పేషెంట్ అసలు చేయి కనిపించలేడు. ఎడమ చేయి లేపినట్టుగా కుడి చేయి ముడచలేడు, చేయి పైకెత్తలేడు. ఆపరేషన్ తర్వాత 2 ఎల్బోస్ ముడుచుకుంటున్నాడు, చేయి పైకెత్తుతున్నాడు. సో ఇది ఆపరేషన్ తర్వాత అన్నమాట. సో ఇలాంటి బెస్ట్ రిజల్ట్స్ మనకు ఉంటాయి. అది కూడా యంగ్ ఇండివిజువల్స్ లో, ఎందుకంటే వాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అంటాం కాబట్టి, సో వాళ్ళకి మనకి ప్రియారిటైజింగ్ ట్రీట్మెంట్ చేయడానికి మనకు సో వీళ్ళలో ఎవరు చేస్తారు ఏంటి అనేది మనకు బాగా ట్రైన్డ్ డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అవన్నీ బాగా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇంజరీస్ అన్ని కూడా ఓపెన్ ఇంజరీస్ కాదు, క్లోజర్ ఇంజరీస్ ఉంటాయి. వాటికి చాలా మంది డాక్టర్లు ఏం చేస్తుంటారంటే ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. పేషెంట్స్కి ఇంప్రూవ్ నరాలు దెబ్బతినడం వల్ల, మూమెంట్స్ లేకపోవడం వల్ల ఫిజియోథెరపీ అనేది అడ్వైస్ చేస్తుంటారు. అది ఫిజియోథెరపీ చేసిన దానికి ఒక పర్టికులర్ ఇండికేషన్స్ ఉంటుంది, పర్టికులర్ టైం వరకు టైం లిమిట్ ఉంటుంది అనమాట. సో ఇండికేషన్ అనేది ఏంటంటే టైప్ 1 ఇంజరీ, టైప్ 2 ఇంజరీ ఉంటే కనుక, స్వతహాగా ఇంప్రూవ్ అయ్యే ఇంజరీస్ ఉంటే కనుక అవి మనం దానికి కొంచెం అప్ టు 3 months వరకు వెయిట్ చేస్తే రికవరీ అయ్యేదంటే రికవర్ అవుతుంది. రికవర్ అవ్వని కండిషన్స్ లో అయితే కనుక మనం సర్జరీ చేయాలి. అవన్నీ కూడా మనం ఇంజరీ అయిన తర్వాత ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని ఎంఆర్ఐ తీసుకొని దానివల్ల ఇంజరీ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ ఇంజరీ అనే దాన్ని బట్టి మనం సర్జరీకి మనం ప్లాన్ చేయాల్సి వస్తే సర్జరీ. దానికోసం 1 month 3 months వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ విత్ ఇన్ 1 month లో కూడా మనం ప్లాన్ చేయాలి. రికవరీ అవుతుంది అని అనుకుంటే కనుక అప్పుడు 3 months వరకు కూడా మనం వెయిట్ చేసి, ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకా ఫర్దర్ కూడా వెయిట్ చేస్తాం. అవన్నీ కూడా లిమిటెడ్ చేయడం, లిమిట్ కొంతమంది ఇండివిజువల్స్ లో అవుతుంది. టైప్ 1, టైప్ 2 ఇంజరీస్ వరకు మాత్రం దాన్ని మనం కన్సిడర్ చేయవచ్చు. మిగతాది టైప్ 3, 4, 5 లో ఉంటే కనుక దానికి ఏమాత్రం వితౌట్ సర్జరీ రికవరీ స్కోప్ ఉండదు. కాబట్టి సర్జరీకి ప్లాన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వీటిని కూడా ఫిజియోథెరపీ ద్వారా మన గోల్డెన్ పీరియడ్ ని మిస్ అయిపోతుంటాం అన్నమాట. ఫిజియోథెరపీ ద్వారానే కంటిన్యూ చేయించేసి రికవర్ అయిపోతుంది అన్నట్టుగా డాక్టర్స్ కానీ తర్వాత ఫిజియోథెరపిస్ట్ దగ్గర పంపించి ఫిజియోథెరపీ కానీ. సో ఫిజియోథెరపీ వీళ్ళలో ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే చెయ్యి పని చేయదు, అలాగా ఇట్లా పడిపోయి ఉంటుంది కాబట్టి జాయింట్స్ అన్ని కూడా స్టిఫ్ అయిపోతాయి. సో దానికోసం ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. తర్వాత డిస్యూజ్ అట్రోఫీ అయిపోతుంది, దానికోసం ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. రికవరీ ఫేజ్ లో ఉన్నప్పుడు స్ట్రెంత్ ఉండదు అనమాట, దానికోసం ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. అంతేగాని నరాలు పరిచి ఇంజూరీ అయిన నరాలు రికవరీ కోసం ఫిజియోథెరపీ ఏమాత్రం కూడా ఉపయోగపడదు. దానికోసం సర్జరీ ఒకటే మార్గం అనమాట. సో దానికోసం మనము ఇంజురీ ఎలా అయింద నేచర్ ని బట్టి, ఇలాంటి పేషెంట్స్ ఒకటే ఇంజురీతో రారు. వాళ్ళు చాలా మంది హెడ్ ఇంజురీ ఉండొచ్చు, రిబ్ ఫ్రాక్చర్ ఉండొచ్చు, అదర్ ఇంజురీస్ ఉండొచ్చు. ఎమర్జెన్సీ ఇంజురీస్ ఏదైతే మనం ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత దీనికోసం మనం ఎలెక్టివ్ గా అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత మనం ఎంఆర్ఐ న్యూరోగ్రామ్ అని తీసుకొని దాన్ని బట్టి సర్జరీ టైప్ ఆఫ్ ఇంజురీని బట్టి మనం సర్జరీ చేయాలా ఏంటనేది చేయాలి. అలాగ చేయడం వల్ల అంటే ఇప్పుడు చేతికి నరాలు చేసేవి 5 నరాలు సప్లై చేస్తుంది. అందులో షోల్డర్ కి 2 నరాలు, ఇక్కడ ఎల్బోకి 1 నరము ఇట్లా సప్లై చేస్తుంటాయి అన్నమాట. సో అందులో ఏ నరం డ్యామేజ్ అయిందనే దాన్ని బట్టి ఇంకొక నరం దగ్గర నుంచి మనం బారో చేయడం అన్నమాట నర్వ్స్ ని. ఈ నర్వ్ డ్యామేజ్ అయిపోతే మనము ఇక్కడ నుంచి నరాలు తీసుకొని ఇక్కడికి జాయిన్ చేయడము. సో ఇక్కడ నరాలు డ్యామేజ్ అయిపోతే ఇక్కడ నుంచి తీసుకోవడము, ఇక్కడ అయిపోతే ఇక్కడ నుంచి అలా చేస్తుంటాం. అవుట్ ఆఫ్ 5 నర్వ్స్ మళ్ళీ అందులో ఏమైనా ఒకవేళ అంతా చచ్చుబడిపోతే పక్క నుంచి కూడా తీసుకుంటుంటాం. ఈ హ్యాండ్ నుంచి కూడా తీసుకొని ఇక్కడికి చేసి అలా కూడా రకరకాలుగా ఉంటుంటాయి సర్జరీస్ అనేవి. ఇవన్నీ కూడాను మనకు ప్రజలకి ఈ ఇంజురీస్ గురించి అవగాహన తెలిస్తే ఎవరిని అప్రోచ్ అవ్వడము, ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడము, రిజల్ట్స్ అనేవి మనం బెటర్గా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అవి సో ఈ విధంగా బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ రిజల్ట్స్ చూసినట్టయితే రిజల్ట్స్ ఉన్నాయో ఆ విధంగా రిజల్ట్స్ వస్తుంటాయి. ఇవి ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసి ఎటు నుంచి టో వరకు ఇంజురీస్ అయిన వాటిల్లో అలాగానే చేతికి ముఖ్యంగా జరిగే ఇంజురీస్ ని బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ అంటాం. అందులో నరాలు దెబ్బతినడం వల్ల ఇంజురీస్ అవుతుంటాయి. వాటికి డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద ఇంజురీ స్పాంటేనియస్ రికవరీ అవ్వడం దగ్గర నుంచి సర్జరీ చేసుకుని రికవరీ చేసుకునే స్టేట్ వరకు ఉంటుంటాయి. ఎవరు పర్టికులర్ గా ఈ ప్లెక్సస్ ఇంజురీస్ ను ఆపరేట్ చేయగలుగుతారు అనేది తెలుసుకొని ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశము. చాలా మంది ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి ఏం తెలియకుండా గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోతూ ఉంటారు. ఇన్ టైంలో చేయడం అనేది చేయగలరు. ఎందుకంటే
అప్ టు 6 months 9 months వరకు కూడా మనం ఆపరేషన్ కి చేసుకో అవకాశం ఉంటుంది. అది 1 year దాటి ఎక్కువైపోతూ ఉంటే మనం ఆపరేషన్ చేసినా రికవరీ రాదు. కాబట్టి ఇన్ టైంలో మనం ఆపరేషన్ చేసుకోవడానికి మనం కొంతమంది 2 years తర్వాత అట్లా వస్తుంటారు హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం, రిజల్ట్స్ కోసం. వాళ్ళలో బెస్ట్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది కూడా డిపెండింగ్ అపాన్ ఇంజురీ లెవెల్స్ బట్టి ఉంటుంటుంది అనమాట. సో అందుకు ఇన్ టైంలో మనం తీసుకుంటే కనుక మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్న ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా మీ ద్వారా ప్రజలకి నేను ఈ బ్రేకిల్ ఫ్లెక్స్ ఇంజరీ గురించి వాటి అవగాహనను మీ ద్వారా ప్రజలకి కనుక మనం అందియగలిగితే వాళ్ళు కొంత బెనిఫిట్ అవుతారు. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరిని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అవుతారు అన్నది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించి జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన అపర రాజకీయ చాణక్యుడు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కుంకాల శ్రీనివాసులు, చెముడుగుంట టీడీపీ నాయకులు. దొడ్ల అశోక్ కుమార్, చెముడుగుంట టీడీపీ నాయకులు.